ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర సహకారంతో వెంకటగిరి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో సత్య సాయిబాబా సేవా సంస్థల ఆధ్వర్యంలో సనాతన ధర్మం శాస్త్రీయ దృక్పథంపై దర్శన కార్యక్రమం జరిగింది. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక భావనలు సంప్రదాయాలను తెలుసుకునే విధంగా ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు సత్య సాయిబాబా సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, బాల వికాస్ కోఆర్డినేటర్ దేవసేన, వెంకటగిరి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రామ్ మోహన్లు తెలిపారు. ప్రదర్శనలకు సహకరించిన వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్రకు ప్రత్యేక అభినందనలని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రదర్శన కార్యక్రమం మంగళవారం 11వ తేదీతో పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు. సత్యసాయి బాబా కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలలో ఆధ్యాత్మిక సేవ విద్యా విభాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ విద్యా విభాగ కార్యక్రమాల్లో భాగంగా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్, సనాతన ధర్మము మరియు శాస్త్రీయ దృక్పథము అనే అంశంపై ఎగ్జిబిషన్ కార్యక్రమము మొట్టమొదటగా స్వామివారి శతవర్ష జన్మదినోత్సవాల సందర్భంగా గత నవంబర్లో ప్రశాంతి నిలయంలో జరపబడింది. ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా జరపాలని ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారికి, ఇప్పుడు సత్యసాయి జిల్లా తర్వాత మన తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ వెంకటగిరి సంస్థానాధీశులైనటువంటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు, వారి తండ్రి గారు, ఇంకా అందరూ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. ఇది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతా విలువలు అనేటివి బొత్తిగా తరిగిపోతున్నాయి. అటువంటి సందర్భంలో స్వామివారు చెప్పినటువంటి మానవతా విలువల ఉద్ధరణ, సనాతన ధర్మోద్ధరణము, వేదోద్ధరణము అనేవి అవతార లక్ష్యాలు. వాటిని నిర్వర్తించడానికి సత్యసాయి సేవా సంస్థ నిరంతరం కూడా స్వామివారి సూచనల ప్రకారం పాటుపడుతూ ఉన్నాయి. అందులో భాగమే ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ గారు సర్కులర్ ఇచ్చి అన్ని స్కూల్స్ను, వెంకటగిరి ప్రాంతంలో ఉన్న స్కూళ్ళన్నిటిని కూడా సందర్శించమని తెలియజేస్తున్నారు. ఈ రోజు కొన్ని స్కూల్స్ విచ్చేశారు. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడికి వచ్చేసాయి. రేపు ఎల్లుండి కూడా అంటే 10, 11 తేదీల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. తిరుపతి ఈ వెంకటగిరి పరిసరాల్లో ఉన్న స్కూళ్ళు అందరూ కూడా విద్యార్థులందరినీ పిలుచుకొని వచ్చి ఎగ్జిబిషన్ చూపించవలసిందిగా అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా, ప్రజలు కూడా ఈ యొక్క మన ఆచారాలు, మన వాటి యొక్క శాస్త్రీయ దృక్పథం అనేది మనకు కూడా చాలా విషయాలు తెలియదు. అటువంటివన్నీ కూడా పిల్లలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాల వికాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బాల వికాస్లో ఇటువంటి మానవతా విలువలను పిల్లలకు నేర్పించే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి వెంకటగిరి రాజా గారు, శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వెంకటగిరి సత్యసాయి సేవా సమితికి, వారి సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా నుంచి 3 రోజుల పాటు సత్యసాయి సేవా సంస్థల బాల వికాస్ గురువులు, సేవాదళ మెంబర్స్, ఇంకా అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కష్టపడి ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పిల్లలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. డొక్కా సీతమ్మ గారు మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, ఏ టైంలో ఇంటికి వెళ్ళినా కానీ మనకి ఆహారం పెట్టేది అనమాట, అన్నం పెట్టేది. ఒకసారి ఆమె పక్క ఊళ్ళో నాటకం జరుగుతుండేది, ఆమెకి ఇష్టమైన నాటకం. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉండే కొద్దీ ఒక డాడ్ అండ్ డాటర్ వస్తారు. అప్పుడు డాటర్ వచ్చి మా డాడీకి అడుగుతుంది, నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న, మీరు నాకు ఏం పెడతారు అని చెప్పి డాడీ వచ్చి అడుగుతారు. ఈ ఊర్లో డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఆమె మనకి ఆహారం పెడతారు అనగా ఆమె చెవులో ఈ మాట పడుతుంది. అందుకని చెప్పేసి ఆమె పరిగెత్తుతా వచ్చి ఇంట్లో చూసుకుంటే ఇంట్లో సామాన్లు ఏమి లేవు వండేకి. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంట్లో రుబ్బురోలు ఒకటే ఉంటుంది అనమాట. సరేలే ఆ రుబ్బురోలు వెళ్ళి అమ్మేసి వచ్చి మనం వాళ్ళకి ఆహారం పెడతాము అని చెప్పేసి ఆ రుబ్బురోలు ఎత్తడానికి గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయని చెప్తారు. సరే దాన్ని అమ్మేసి వాళ్ళిద్దరికి ఆహారం పెడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సంయోగం ఉంటుంది. ఇది జీవన స్పంద శిరోధక గుణాలను కలిగి ఉంటుంది. గడపపై పసుపు రాయడం ద్వారా సూక్ష్మ క్రిములు, పురుగులు దూరంగా ఉంటాయి. ఇది సహజ రక్షణ గోడల్లా పనిచేస్తుంది. గడపపై పసుపు రాయడం ద్వారా
చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ దూరంగా ఉంటాయి. ఇది ఇంటిని మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. పసుపు పవిత్రతకు సంకేతం. హిందూ ఆచారాల్లో శుద్ధి కోసం దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. గడపపై రాయడం ద్వారా ఇంటి ప్రవేశ ద్వారం పవిత్రంగా మారుతుంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజు నేను ఆచార్య దేవోభవ గురించి చెప్పబోతున్నాను. రామకాంత్ ఆచ్రేకర్ ఒక లెజెండ్ ను తీర్చిదిద్దిన కోచ్ రామకాంత్ ఆచ్రేకర్ యువ సచిన్ టెండూల్కర్ లోని ప్రతిభా కిరణాన్ని గుర్తించి సహనం మరియు విశ్వాసంతో మార్గనిర్దేశనం ఇచ్చారు. ఇది ఆచార్య దేవోభవ ఒక అసలైన తత్వాన్ని వెల్లడిస్తుంది. ఆయన ఇచ్చిన ఒక రూపాయి నాణం సవాలు మరియు శాశ్వత బోధనలు సచిన్ కు క్రమశిక్షణ, వినయం మరియు నిరంతర ప్రయత్నం యొక్క శక్తిని నేర్పాయి. ఈ రోజు కూడా ఆచ్రేకర్ ఇచ్చిన ఆ నాణాలు సచిన్ కు తన క్రికెట్ పురస్కారాల కంటే ఎక్కువ గౌరవంగా ఉంటాయి. వారి బంధం మనకు గుర్తు చేస్తుంది. నిజమైన గురువు కేవలం నైపుణ్యాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా తీర్చిదిద్దుతాడు. అంకిత భావం మరియు మార్గదర్శకంతో సామర్థ్యాన్ని మహత్యంగా మలుస్తాడు. సాయిరామ్. సాయిరామ్ నామస్మరణ. భూమిలోని అట్టడుగుల నీళ్ళని ఆ బౌరింగ్ అనే ప్రాసెస్ ద్వారా బయటికి తీయచ్చు. భగవంతుని నామము హృదయంలో హత్తుకుపోవాలంటే హృదయం ప్రేమ్ ఆ నామస్మరణతో చేస్తూ ఉండాలి. బోయవాడు దోపిడీ దొంగ అయిన రత్నాకారుడు నిరంతరం నామస్మరణచే రామాయణాన్ని అనుభవించిన వాల్మీకి మహర్షిగా రామాయణకర్త అయినారు. ఓం సాయిరామ్. సాయిరామ్. ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు జరుగుతుందండి. ఇందులో ముఖ్యమైనటువంటివి ఆలయాలు, దేవాలయాల గురించి, అందులో అసలు ప్రాకారాలు అంటే ఏంటి, అందులో అంతరార్థం ఏంటి, గర్భగుడి ఎందుకు వెళ్తాం, గర్భగుడిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అసలు తర్వాత గాలిగోపురం ఏంటి, ఆ గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఆనందం ఏంటి అనేటటువంటివన్నీ ప్రతి విషయంలో కూడా మేము ధ్వజస్తంభం దగ్గర నుంచి అన్ని తీసుకురావటం జరిగింది. అలా మొత్తము 135 ఐటమ్స్ ఉన్నాయండి. ఇందులోను చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను వచ్చేసి వెంకటగిరి చుట్టుపక్కలే కాకుండా మన జిల్లా అంతా కూడా అందరూ వచ్చేసి చూసి పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజు ఇక్కడ వెంకటగిరిలో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలా అద్భుతంగా మొత్తం 235 ఐటమ్స్ చేసామండి మేము. అంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పిస్తారంటే అసలు అంతరార్థం ఏంటి, ప్రతి ఒక్క ఐటమ్ లో కూడాను అందులో ఉన్నటువంటి అంతరార్థం సైన్స్ ఏంటి అనేటటువంటి విషయం మీద పిల్లలు చక్కగా కూడాను ప్రిపేర్ అయ్యి చక్కగా తెలియజేస్తున్నారు. ఇదంతా బాల వికాస్ పిల్లలే చేస్తున్నారు. 135 మంది పిల్లల చేత ఈ వెంకటగిరిలో ఈ విధంగా జరగడం అనేటటువంటిది చాలా ఆనందంగా మాకంతా ఉంది. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఎం హిమేష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా టాపిక్ వచ్చేసి ఆచారములు, అంతరాత్మలు. దర్భగడ్డి అంటే మనము వినాయక చవితి అప్పుడు ఎక్కువగా వాడుకుంటాము. దర్భలో ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకోలేని శక్తి ఉందని నమ్మకం. అందువలన యజ్ఞాలు, హోమాలు అప్పుడు దర్భగడ్డిని ఉంగరంలా తయారు చేసి చేతివేలకు ధరించి యజ్ఞాలు, హోమాలు చేస్తారు. దేవాలయములో విగ్రహ ప్రతిష్ట సమయంలో కొత్త విగ్రహాలను దర్భపై ఉంచి శుద్ధి చేస్తారు. దర్భగడ్డి రేడియేషన్ అక్షరించి దుప్పు భావాన్ని తగ్గిస్తుంది. దర్భ వేసిన నీరు త్వరగా పాడవదు. మూత్ర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కడుపు సమస్యలకు ఆయుర్వేదాలు వాడుతారు. దర్భరసం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే వాపులు తగ్గిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. నా పేరు గురుదేవ్. ఆర్ఎస్ గార్డెన్ నుంచి వచ్చాను. ఈరోజు నా టాపిక్ మంచివారితో సహాయపడే గుణం. కోమలత్వంబు నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహభావంతో కూడి సేవ చేయు శాంతి ధామంబు చేరుట సత్యమయ్యా. దీని భావం చూద్దాం. మొదటిది వాటర్ ట్యాంక్ లో నీరు ఎలా వస్తే టాప్ లో నీరు అలాగే వస్తుంది. అలాగే మన ఆలోచనలు సరిగ్గా ఉంటే మన చేతులతో చేసే పనులు కూడా సరిగ్గా మంచిగా ఉంటాయి. రెండవది వైద్యో నారాయణో హరిహి. వైద్యో నారాయణో హరిహి. ప్రేమతో కూడిన గుండె వ్యవస్థ వ్యాధులకు ఔషధం అని తెలిపారు. మూడవది విద్యాలయం ఒక దేవాలయం. మనకు ప్రేమను, అనురాగాను, ఆప్యాయతను, క్రమశిక్షణను నేర్పే ఒక నిధిస్థానం. సాయిరామ్. అందరికీ
ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి వాక్య విభూతులు. శ్రీ సత్యసాయి బాబా గారి బోధనలలో వాక్య విభూతి అనగా మానవుని జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన సందేశాలు. మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే. వస్త్ర భేదములు వేరు, దారం ఒక్కటే. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. పశుల వెన్నెలు వేరు, పాలు ఒక్కటే. జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే. జాతులన్నీ వేరు, పుట్టుక ఒక్కటే. దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కడే. పూల వన్నెలు వేరు, పూజ ఒక్కటే. గురువును అనుసరించు, రాక్షసును ఎదుర్కో, చివరి వరకు పోరాడు, లక్ష్యమును పూర్తి చేయుము. ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తి, ఆత్మ త్యాగం, ఆత్మ సాక్షాత్కారం. సిద్ధాంతాలు లేని రాజకీయం, మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రం, నైతికత లేని వ్యాపారం, శీలం లేని విద్య సమాజానికి హాని చేసే దుర్గణాలు, ఘోరమైన పాపాలు. మార్కుల కంటే వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ. సాయిరాం. ధన్యవాదాలు. శిబి చక్రవర్తి తన ప్రాణాలను అడ్డు వేసుకొని ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు లక్షలాది బ్రిటిష్ సైన్యం ముందు ప్రాణాలను ఇచ్చారు. వీరిద్దరూ మనకు ఒకే పాఠాన్ని నేర్పుతున్నారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నేను ఆచార్య దేవోభవ చెప్పబోతున్నాను. దత్తాత్రేయుడు మరియు ఆయన 24 గురువులు. దత్తాత్రేయుడుకు 24 గురువులను కనుగొన్నారు. ప్రకృతి తత్వాలు, జీవులు, సహజ శక్తులు. ఎగ్జాంపుల్, భూమి. మనం భూమి పైన భారం పెడతాం కానీ భూమి మనల్ని తట్టుకుంటుంది. నీరు మనం ఎంత చెత్త వేసినా శుభ్రం చేస్తుంది. లైట్ పురుగులు దీపం జ్యోతికి వాటిని టచ్ చేసేదానికి వచ్చి మాడి చనిపోతాయి. దీని అర్థం మనం దేనిని చూసి అంత భిన్న నమ్మకూడదు. దీనికి ఉదాహరణ రమాకాంత్ అచ్రేకర్, ఒక లెజెండ్ ని తీర్చిదిద్దిన కోచ్. రమాకాంత్ అచ్రేకర్ యువ సచిన్ టెండూల్కర్ లోని ప్రతిభా కిరణాన్ని గుర్తించి ఆయనను మార్గదర్శనం చేశారు. క్రమశిక్షణ, వినయం మరియు ఓర్పుతో ఆయనను మార్గదర్శనం చేశారు. ఓం శ్రీ సాయిరామ్.